హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి గుమ్మడి హల్వా అనేది ప్రిపేర్ చేశానండి. ముందుగా ఒక మీడియం సైజ్ గుమ్మడికాయని తీసుకుని ఒకసారి కడుక్కొని ఇలా లోపల గింజలన్నీ తీసివేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలండి. ఈ గుమ్మడి హల్వా అనేది చపాతీలోకి కానీ సద్దరొట్టులోకి కానీ చాలా బాగుంటుందండి. ఉత్తిగా కూడా తినేసేయచ్చు ఈ హల్వాని. ఇలా మొత్తం ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. ఇలా ఎంత చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. తర్వాత పైన ఉన్న లేయర్ని ఇలా తీసేసుకోవాలండి. మీరు లేకపోతే ఒక్కొక్క ముక్క కోసుకున్నప్పుడు మొత్తం ఒకసారిగా తీసేసుకోండి లేయర్ అనేది. నేను ఇలా మొత్తం కోసుకున్న తర్వాత తీసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేయాలండి. ఇది కొంచెం కాగిన తర్వాత 4 ఎండుమిర్చిని అనేవి యాడ్ చేసి, మనం ఇక్కడ కారం అనేది ఈ ఎండుమిర్చిని యూజ్ చేసి చేస్తామండి. మామూలుగా నార్మల్ కారం అనేది యూజ్ చేయము. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కారం కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిరపప్పు కొంచెం యాడ్ చేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి వీటిని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కోసి పెట్టుకున్నాం కదండి, ఆ గుమ్మడికాయలు అనేవి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇప్పుడు 80% అనేది కుక్ అయిందండి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అనేది మగ్గనిచ్చానండి. చూడండి, మొక్క అనేది కట్ అయిపోయింది కదా, ఉడికిపోయింది. ఇంకా 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో ఒక 2 గడ్డలు బెల్లం అనేది తీసుకున్నానండి. ఆ బెల్లాన్ని ఇలా తురుముకుని దీన్ని కూడా యాడ్ చేశాను. ఈ హల్వాని మనం బెల్లంతోనే చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. పంచదార యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది రాదు. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసాం కదండి, బెల్లంలోంచి వాటర్ అనేది మనకి ఊరుతుంది. దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకనిద్దామండి. ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత ఇంకొన్ని వాటర్ అంతా బయటకు వచ్చింది కదా, దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేద్దాము. మనకి స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇంకా కొంచెం దగ్గరికి వస్తే మనకి హల్వా అనేది ప్రిపేర్ అయిపోయినట్టండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, దీన్ని కూడా బాగా చూడండి, బాగా దగ్గర పడిపోయింది కదా, ఇంకా హల్వా రెడీ అయిపోయినట్టండి. దీన్ని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఇది పిల్లలకి చాలా మంచిదండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, గుండెని దృఢంగా ఉంచుతుందండి. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.